ప్రస్తుతం మనతోని సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. సార్‌తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్ 'కన్నప్ప' మూవీ ఏదైతే ఉందో మనకి హిందీ వెర్షన్ శాటిలైట్ రైట్స్‌లో 20,00,00,000కి అమ్ముడుపోయిందని తెలుస్తుంది. మరి ఎంతవరకు నిజమంటారు? ఎందుకు నార్త్‌లో అంత క్రేజ్ ఉంది మూవీకి? అంటే శాటిలైట్ రైట్స్ అంటే అనేక అప్ కంట్రీ ఛానల్స్‌లో దీన్ని డబ్ చేసి వాళ్ళు వేస్తారు. అంటే ఆల్రెడీ ఇది హిందీలో ఉంది సినిమా. హ్మ్. హిందీలో అవైలబుల్‌గా ఉంది కాబట్టి దీన్ని శాటిలైట్‌లో టీవీ ఛానల్స్‌లో వేసుకుంటారు. దానికి సంబంధించి కేవలం హిందీ మాత్రమే కాదు. ఇతర భాషల్లో కూడా శాటిలైట్ రైట్స్ అమ్ముతారు. హ్మ్. ఇప్పుడు సినిమాకి రకరకాల వ్యాపారాలున్నాయి. అంటే ఒకప్పుడు సినిమా అంటే కేవలం కౌంటర్‌లో నుంచి వచ్చే డబ్బులు. హ్మ్. ఇప్పుడు ప్రతి సినిమాకి రకరకాల భాషల్లో శాటిలైట్ రైట్స్ అమ్ముతారు. ఇప్పుడు 'భోజ్‌పురి' లేకపోతే ఈ సినిమా ఇది హిందీలో రిలీజ్ అయింది కాబట్టి, ఇది థియేట్రికల్‌గా పెద్దగా పెర్ఫార్మ్ చేయలేదు హిందీ బెల్ట్‌లో కూడా. హుహు. అయినప్పటికీ కంటెంట్ కొంత జనాలకి కనెక్ట్ అయింది. ఓకే. కనెక్ట్ అయింది కాబట్టి అది ఓటీటీలో కూడా వస్తోంది హిందీలో. హుహు. హిందీలో ఓటీటీలోకి వస్తుంది కాబట్టి దీన్ని టీవీ ఛానల్స్ కూడా రకరకాల లాంగ్వేజెస్ గుజరాతీ లేకపోతే మరో నార్త్ ఇండియన్ లాంగ్వేజ్ ఇంకొకటి ఏదైనా ఇలా ఆ భాషల్లో కూడా డబ్ అయిపోతుంది. డబ్ చేసి రిలీజ్ చేయడానికి ఇన్ టోటల్ శాటిలైట్ రైట్స్ తీసుకుంటారు. హ్మ్. అలా ఒక 20,00,00,000కి అందులో నుంచి డబ్బులు వస్తున్నాయి వీళ్ళకి. హుహు. అలాగే తెలుగు శాటిలైట్ రైట్స్ అమ్ముతారు ఎలాగో. తెలుగు శాటిలైట్ రైట్స్ అమ్ముతారు, ఓటీటీ హక్కులు అమ్ముతారు. ప్రతి లాంగ్వేజ్‌లోనూ ఈ బిజినెస్ అంతా జరుగుతుంది. ఈ బిజినెస్ నుంచి వచ్చే డబ్బులు. ఓకే. ఇప్పుడు థియేటర్‌లో కౌంటర్ నుంచి వచ్చే డబ్బులు కాదు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గర నుంచి ఈ అమ్మకాలు మొదలవుతాయి. అంటే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చాలామంది పెద్ద పెద్ద గెస్టులను పిలుస్తారు. దాని ప్రసార హక్కులు అమ్ముతారు. ఆ ప్రసార హక్కులు శాటిలైట్‌కి అమ్ముతారు, ఓటీటీకి అమ్ముతారు, అలాగే డిజిటల్‌గా అమ్ముతారు. యూట్యూబ్ ఛానల్స్‌కి కూడా అమ్ముతారు. హ్మ్. అక్కడి నుంచి మొదలవుతుంది వ్యాపారం. ఏది సినిమా ఇంకా రెడీ కాకముందే హ్మ్. టైటిల్ అనౌన్స్‌మెంట్ ఈవెంట్ కూడా అమ్మేస్తారు. హుహు. అమ్మడం ద్వారా డబ్బులు రావడం మొదలవుతుంది. అక్కడి నుంచి నెమ్మదిగా సినిమాని కంప్లీట్ చేసి, రిలీజ్ చేసి, దాని మీద బిజినెస్ చేస్తారు. గతంలో లాగా ప్రేక్షకుడికి, ప్రొడ్యూసర్‌కి మధ్య ఆర్థిక బంధం మాత్రమే ఉండేది ఇదివరకు. ఇప్పుడు హ్మ్. అలా కాదు. వేరియస్ ప్లాట్‌ఫార్మ్స్ మీదకు సినిమా వెడుతోంది. ఆయా ప్లాట్‌ఫార్మ్స్ మీద ప్రతి ప్లాట్‌ఫార్మ్‌కి హక్కులు అమ్ముకుంటున్నారు. అలా డబ్బులొస్తాయి. అలా దీనికి కూడా ఒక 20,00,00,000 ఈ హిందీ శాటిలైట్ రైట్స్ అనే పేరుతో వస్తున్నాయి. హిందీ శాటిలైట్ రైట్స్ మాత్రమే కాదు ఇది. ఓకే. నార్త్ ఇండియన్ శాటిలైట్ రైట్స్‌గానే చూడాల్సుంటుంది. హ్మ్. అయిన తర్వాత అక్కడ రకరకాల లాంగ్వేజెస్‌లోకి దాన్ని డంప్ చేసేస్తారు. ప్రతి చోట ప్రతి లాంగ్వేజ్‌లోనూ టీవీలున్నాయి. ఆ టీవీల్లో కంటెంట్ కావాలి వాళ్ళకి. హ్మ్. ఆ కంటెంట్‌లో ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే సరదాగా టీవీ తిప్పుతుంటే తెలుగు సినిమాలు చాలా రకరకాల భాషల్లో కనిపిస్తూ ఉంటాయి. ఆ కనిపించడానికి కారణం అదే. ఈ ఆహా! శాటిలైట్ రైట్స్ కొనుక్కొని వాళ్ళు ఆ లోకల్ లాంగ్వేజ్‌లోకి దాన్ని డబ్ చేసేసి వాళ్ళు టీవీల్లో వాడతారు. ఓకే. కాబట్టి ఆ హక్కుల నుంచి వచ్చిన డబ్బులు 20,00,00,000 వీళ్ళు చెప్తున్నటువంటి ఫిగర్ నెమ్మదిగా రీచ్ అవుతుంది. అంటే థియేట్రికల్‌గా వీళ్ళకి ఒక 40 వరకు వస్తాయి. ఈ శాటిలైట్ రైట్స్ నుంచి కొంత అమౌంట్ వస్తే, ఓటీటీల నుంచి కొంత అమౌంట్ వస్తే వీళ్ళు పెట్టిన బడ్జెట్ ఫుల్‌ఫిల్ అవుతుంది. అంతవరకే. అలా సేఫ్ అయిపోతారు. కాబట్టి ఈ వ్యాపారాలన్నీ దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ డిజైన్ చేస్తారు. ఆ డిజైన్ చేసిన బడ్జెట్ దాన్ని కొంచెం పెంచి చెప్తారు మార్కెట్‌లో. అంటే 50,00,00,000లో సినిమా తీస్తే 150,00,00,000 లేకపోతే 200,00,00,000 ఆ సినిమా కండిషన్‌ని బట్టి చెప్తూ ఉంటారు. ఆ చెప్పిన దాని మీద టోటల్ వ్యాపారం జరిగిన తర్వాత కొంతవరకు వాళ్ళకి మిగులుతుంది. ఇలా సినిమా వ్యాపారం అనేది గతంలోలా లేదిప్పుడు.